గ్రీన్ ఎనర్జీకి ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. 2014-19లో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. త్వరలోనే ఆ ప్రాజెక్టును ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారు. కర్నూలు జిల్లా పిన్నాపురంలో నిర్మితమైన గ్రీన్ కో ప్రాజెక్టులు పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు సందర్శిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ విప్లవం వర్ధిల్లుతోంది. మన దేశంలో పలు రాష్ట్రాలు పంప్డ్ స్టోరేజ్ హైడల్ విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాయి. మనకు తెలిసి వాటర్, విండ్, సోలార్, థర్మల్ వినియోగించి కరెంటు ఉత్పత్తి జరుగుతుంది. వీటిలో థర్మల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు రోజురోజుకి పెరుగుతోంది. దీనికి తోడు పొల్యూషన్ కూడా ఎక్కువే. దీంతో ఏదో ఒక రిజర్వాయర్ ఆధారంగా జల విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాం. మన దేశంలో విద్యుత్ ఉత్పత్తికి వనరులు ఉన్నప్పటికీ అవసరానికి సరిపడా కరెంటు ఉత్పత్తి జరగడం లేదు. దీంతో విద్యుత్ డిమాండ్ ఏడాదికేడాది పెరుగుతోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కరెంటు కొరతను తీరుస్తూ నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ ఎనర్జీకి రూపకల్పన చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై సీఎం చంద్రబాబు అధ్యయనం చేశారు. విద్యుత్ లోటును అంచనా వేస్తూ భవిష్యత్తులో భారీగా కరెంటు డిమాండ్ ఉంటుందని చంద్రబాబు గుర్తించారు. పీక్ అవర్స్ లో ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే విధంగా కాకుండా మనమే దేశవ్యాప్తంగా సప్లై చేసేలా చంద్రబాబు ఆలోచన చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సోలార్, గ్రీన్ ఎనర్జీకి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, పాణ్యం మండలాలు సోలార్ పార్క్, గ్రీన్ ఎనర్జీకి అనువైన ప్రాంతాలుగా గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గని, శకునాల గ్రామాల మధ్య 6000 ఎకరాల్లో 1000 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ను ఏర్పాటు చేశారు. 8 ఏళ్ల నుంచి ఇక్కడ సోలార్ పలకల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. గని, శకునాల వద్ద ఉన్న అల్ట్రా మెగా సోలార్ పార్క్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. దీనివల్ల లోకల్ గా కరెంట్ అవసరాలు తీరడంతో పాటు చాలా మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలని పొందారు. రెండు 2014-19 మధ్యకాలంలో పాణ్యం మండలం పిన్నాపురం వద్ద 5230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్, విండ్, హైడల్ విద్యుత్తుకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు పాలనలోనే పాణ్యం మండలం పిన్నాపురం, ఓర్వకల్లు మండలం గుమ్మటం తాండా గ్రామాల్లో 4750 ఎకరాల్ని ప్రభుత్వం రైతుల నుంచి గ్రీన్కో సంస్థ కోసం తీసుకుంది. అలాగే గోరకల్లు రిజర్వాయర్ నుంచి 1 టీఎంసీ నీటిని గ్రీన్కోకు కేటాయించారు. ఈ నేపథ్యంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రీన్కో పనులు మందగించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు గ్రీన్కో ఎనర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో పనులు ఊపందుకున్నాయి. అతి తక్కువ కాలంలోనే గ్రీన్కో సంస్థ అత్యాధునిక టెక్నాలజీతో ఒకే చోట 3 విధాలుగా విద్యుత్ ఉత్పాదనకు సిద్ధమైంది. మొదటి విధానంలో పగటిపూట సోలార్ ద్వారా ఉత్పత్తి చేసిన కరెంటును బ్యాటరీలలో స్టోర్ చేస్తారు. రెండో విధానంలో రాత్రిపూట ఆ పవర్ను వినియోగించి దిగువ రిజర్వాయర్ నుంచి ఎగువ రిజర్వాయర్కు నీటిని పంపింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అలాగే పీక్ అవర్స్ లో ఎగువ రిజర్వాయర్ నుంచి దిగువ రిజర్వాయర్కు నీటి తరలింపు ప్రక్రియలో కరెంటు ఉత్పత్తి అవుతుంది. గ్రీన్కో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో గాలిమరను నెలకొల్పి వాటి ద్వారా విండ్ పవర్ను ఉత్పత్తి చేయడం మూడో విధానం. ఇలా ఒకే చోట 3-in-1 పద్ధతిలో భారీ స్థాయిలో కరెంటు ఉత్పత్తి అనేది బహుశా ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పిన్నాపురం గ్రీన్కో పవర్ ప్రాజెక్ట్ ఒక బాహుబలి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతానికి సోలార్, పంప్డ్ స్టోరేజ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్కో సంస్థ ట్రయల్ రన్ నిర్వహించింది. ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీలో 43 లక్షల ఇళ్లకు డైరెక్ట్ గా పవర్ సప్లై చేసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో 50% అగ్రికల్చర్ లోడును ఈ ప్రాజెక్టు తీర్చగలుగుతుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ అవసరాల్లో 3వ వంతు తీర్చగల సత్తా గ్రీన్కో పవర్ ప్రాజెక్టుకు ఉంది. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా మరో 50,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఇటీవలే గ్రీన్కో సోలార్ పార్క్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సైట్ ని ఏరియల్ వ్యూ ద్వారా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రాళ్లు రప్పల్లో ఇంత మంచి ప్రాజెక్టు చూసి ఆశ్చర్యపోయానని ఆయన చెప్పారు. ముందు చూపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ దేశానికే తలమానికంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిన్నాపురం గ్రీన్కో పవర్ ప్రాజెక్ట్ ని సందర్శించారు. ఇలాంటి ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్ట్ దేశంలోనే ఇప్పటివరకు ఎక్కడా లేదన్నారు. తెలంగాణలో కూడా ఇలాంటి ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచనతో పిన్నాపురం గ్రీన్కో పవర్ ప్రాజెక్ట్ ని పరిశీలించామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. పవర్ ని స్టోరేజ్ చేసుకోవడం కోసం కొన్ని ప్రక్రియలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందులో బ్యాటరీ ద్వారా స్టోరేజ్ చేసుకునే విధానం ఒకటి, వాటర్ బ్యాటరీ ద్వారా చేసుకునేటువంటి విధానం ఇంకొకటి. ఈ వాటర్ బ్యాటరీ, ఈ పంప్ స్టోరేజ్ అనేది కూడా వాటర్ బ్యాటరీగా కూడా పిలుస్తాం. అంటే ఉదయం పూట ఉత్పత్తి అయ్యేటువంటి సోలార్ పవర్ని రాత్రిపూట అంటే తక్కువ ధరకు వచ్చేటువంటి పవర్తో డే టైం వాడి ఆ వాటర్ని పైకి పంప్ చేసి పీక్ అవర్స్లో అదే వాటర్తో మళ్ళీ ఎనర్జీని అంటే కరెంటును ఉత్పత్తి చేసి ఆ కరెంటుని పీక్ అవర్స్లో కూడా సరఫరా చేయటం కోసం పెద్ద ఎత్తున వాడేటువంటి టెక్నాలజీ. దాన్ని ఇక్కడ కర్నూలు జిల్లాలో గ్రీన్కో వారు ఏర్పాటు చేశారు. మొత్తం మీద గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు నిదర్శనంగా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ గ్రీన్ ఎనర్జీ హబ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు త్వరలోనే పిన్నాపురం గ్రీన్కో పవర్ ప్రాజెక్ట్ ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ జరిగే పనులను చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఇట్లా గ్రీన్ ఎనర్జీని పవర్ను ఉత్పత్తి చేసే సంస్థలను పెట్టాలనే ఆలోచన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుందంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ఆయనకున్న అభివృద్ధి మీద ఆయనకున్న శ్రద్ధ అవన్నీ చూస్తే ఈరోజు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. గతంలో ఏదైనా డెవలప్మెంట్ చూడాలంటే గుజరాత్కో ఎక్కడో వెళ్ళేవాళ్ళు, అట్లాంటిది ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ కార్యక్రమాలు చూస్తున్నారు. మరోవైపు వెనుకబడిన రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబుకున్న ఆసక్తిపై ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.